హలో అండి, అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఒక్కటే. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే, అందుకే రోజు అడుగుతున్నాను. ఈరోజు ఎందుకో సాక్షి ఈ పేపర్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్చువల్ నేను బయట ఉన్నాను. సాక్షి ఈ పేపర్ వచ్చింది. అమ్మయ్య, మాకు ఆ మహద్భాగ్యం ఈరోజు ఉండదేమో, సాక్షి చదివే భాగ్యం దక్కదేమో అనుకున్నా. ఉంది, కానీ బాగా స్లోగా ఓపెన్ అవుతుంది. సరే, సాక్షిని కాసేపు పక్కన పెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి చూద్దాంలే. ఈనాడులో బ్యానర్ వార్త ఏంటంటే, నెల్లూరు జిల్లాలో గతంలో మంత్రులుగా పనిచేశారు కదా, అనిల్ కుమార్ గారేమో ఒక 3 years మంత్రిగా పనిచేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక 2.5 years చేశారేమో కదా, 2 years పనిచేసినట్టున్నారు మంత్రిగా. సో వాళ్ళిద్దరూ కూడా నెల్లూరులో ఉన్న క్వాడ్స్ ఏ విధంగా దోచేశారు అనేది ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. వాళ్ళ ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వాళ్ళ అక్రమ మైనింగ్లో ఎంత మేరకు సంపాదించారు అనేది చాలా క్లియర్గా ఈనాడులో రాశారు. క్వాడ్స్ దోచేసిన కాకాని అనిల్ కుమార్, అక్రమ మైనింగ్తో అడ్డంగా దొరికిన మాజీ మంత్రులు, రుస్తుం మైన్స్లో తవ్వి 100 కోట్ల ఖనిజం దోపిడీ, ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూలు చేయించిన అనిల్, మాజీ మంత్రుల ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం. వైకాపా ప్రభుత్వం హయాంలో పలువురు అమాత్యుల అధికారమే అండగా చెలరేగిపోయారు. సహజ వనరుల్ని చెరబట్టి అందినగాడికి దోచేశారు. అదే కోవలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ అప్పట్లో మంత్రులుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలాగే ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబడ్డారు. 100 కోట్ల విలువైన క్వాడ్స్ ఖనిజాన్ని అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో వీరిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. క్వాడ్స్ తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. అనిల్ కుమార్ యాదవ్ క్వాడ్స్ అక్రమ రవాణా, ఎగుమతులతో పాటు ఇతర ఎగుమతిదారులను బెదిరించి టన్నుకు 7,000 నుంచి 10,000 వరకు వసూలు చేయించారు. కాకాని అనిల్ కుమార్ యాదవ్ల వ్యాపార ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి, వారితో కలిసి ఈ దందాలో పాలు పంచుకున్న ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడనమాట. ఈ మొత్తం కుట్రంతా కూడా ఆయన బయట పెట్టేశాడు. సో ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు వంతు వచ్చింది. మంత్రులుగా పనిచేయండి అయ్యా అంటే వాళ్ళు చేసింది ఇది. అఫ్కోర్స్ ఇప్పుడు మంత్రులు కూడా కొంతమంది అలాగే ఉన్నారులే. ఇక అభిశంసనే చిచ్చురైపిందా. జగదీప్ ధన్కర్ ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనేది దేశవ్యాప్తంగా కూడా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఆయన స్వతహాగా న్యాయవాది, కాకపోతే కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తుంటారు. ఆయన 2017లోనో 2016లోనో అనుకుంటా పశ్చిమ బెంగాల్కి గవర్నర్గా వెళ్ళారు. అంతకుముందు ఆయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ స్వరాష్ట్రం రాజస్థాన్లో. పశ్చిమ బెంగాల్కు గవర్నర్గా వెళ్ళిన తర్వాత ఆయనకు జాతీయ స్థాయిలో ఒక రకమైన బ్రాండ్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన 2022లో ఉపరాష్ట్రపతి అయ్యారు. ఇంకో 2 ఏళ్ళు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేశారు. దానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారు. ధన్కర్ రాజీనామాపై అనేక ప్రశ్నలు. 2027లో పదవి విరమణ చేస్తానన్న కొద్ది రోజుల్లోనే రాజీనామా. సోమవారం సాయంత్రం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజిజు బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. ఉపరాష్ట్రపతిగా ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్కర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నప్పటికీ విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో మరింకేమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార కూటమి నేతలు పెద్దగా స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం దీని వెనుక ఏదో ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే అసలు కారణం ఏమిటనేది ధన్కర్కే తెలుసని అభిప్రాయపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా బలవంతపు రాజీనామాయేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆయన చాలా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారండి. న్యాయ వ్యవస్థ మీద ఇలా అనేక కామెంట్స్ చేశారు. మేబీ అవి ఏమైనా చిచ్చు రేపేమో చూస్తున్నారు. ఈ అంశంలో ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. రాజీనామాకు కారణాలు ఏమిటి, ధన్కర్ ఆకస్మిక నిర్ణయంపై పలు విశ్లేషణలు, నితీష్కు కట్టపెట్టేందుకు బీజేపీ అమలుపరిచిన వ్యూహంలో భాగమా అని కూడా ఒక దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ను అంటే ఆల్రెడీ బీహార్లో పొత్తులో ఉన్నప్పటికీ నితీష్ కుమార్కి సీఎం పగ్గాలు ఇస్తుంది బీజేపీ గత 10 సంవత్సరాలుగా.
సో ఇప్పుడు నితీష్ కుమార్ కాకుండా అక్కడ బీజేపీ అభ్యర్థిని ఎవరినైనా సీఎం చేయాలి అంటే నితీష్ కుమార్కు అంతకు మించిన పదవి ఇవ్వాలి. ఆ పదవి మేబీ ఉపరాష్ట్రపతి అయితే మంచిది కదా అనే ఆలోచనలో భాగంగా సో నితీష్ కుమార్కు ఉపరాష్ట్రపతి ఇవ్వడానికి జగదీప్ ధన్కర్ చేత రాజీనామా చేయించారు అనేది ఉంది. జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంతో పెరిగిన అంతరం, విపక్ష ఎంపీల నోటీసు స్వీకరించడంపై కేంద్రం గుస్సా, న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలతోనూ కేంద్రం అసహనం, ధన్కర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ, అనేక పదవుల ద్వారా ధన్కర్ ప్రజాసేవ చేశారు ప్రధాని, ధన్కర్ రాజీనామా వెనుక లోతైన కారణాలున్నాయి, రైతు బిడ్డకు మర్యాదపూర్వక వీడ్కోలు లభించలేదు జయరాం రమేష్. సో తెరపైకి నితీష్, హరివంశ్, నడ్డా, థరూర్ పేర్లు. అనూహ్యంగా శశి థరూర్ పేరు కూడా వచ్చిందండి. యాక్చువల్లీ శశి థరూర్ ఏమి ఎన్డీఏలో భాగస్వామి లేదా బీజేపీలో ఉన్న వ్యక్తి కాదు. అతను ప్యూర్ కాంగ్రెస్లోనే ఉన్నాడు గత కొన్ని దశాబ్దాల నుంచి. కానీ అతని పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది, అతనికి ఉపరాష్ట్రపతి ఇస్తారేమో అని. సో ఇది 2 పత్రికల్లో కీలకంగా వేశారు. సాక్షి ఓపెన్ అయింది అమ్మ పుణ్యం కొట్టుకున్నాం. ఇందులో వేయలేదులే, ఇందులో వేరే చూద్దాం. తర్వాత స్థిరాస్తి రంగానికి పోతామని ఈనాడులో మరో వార్త వేశారు. డెవలప్మెంట్ అగ్రిమెంటు సేల్ కమ్ జీపీఏ స్టాంప్ డ్యూటీ 4% నుంచి 1% తగ్గించారంట. ఒక రకంగా మంచి విషయమే. తర్వాత కాలువలకు నీటిని విడుదల చేయండి, ఆగస్టు 20లోగా బర్లీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలి, ఆగస్టు 15లోగా మామిడి రైతులకు చెల్లింపులు చేయాలి, అపార్ట్మెంట్ల ముంగిటికే మొబైల్ రైతు బజార్లు, వ్యవసాయ అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు, రాష్ట్రంలోని అన్ని కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని, చివరి ఆయకట్టు వరకు అందేలా చూడాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయండి, కాలువల్లో పూడికి తీయించి ప్రవాహానికి అంతరాయం లేకుండా చూడాలి, సాగునీటి సంఘాల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తాం అని చెప్పారు. నిన్న వ్యవసాయం దాని అనుబంధ రంగాల సమావేశంలో ఇవన్నీ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గారు తన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా కాస్త యాక్టివ్గా 2 రోజుల నుంచి మీడియా ముందుకు వస్తున్నారు కదా. నిన్న ఆయన ప్రత్యేకంగా ఒక విలేకరుల సమావేశం పెట్టి ఆయన రాజకీయాలు అండ్ సినిమాల మీద సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడారు. అది 3వ పేజీలో వేశారు, చదువుదాం. కోసేస్తాం, నరికేస్తాం అంటే చేతులు కట్టుకొని కూర్చోం. వైకాపా వాళ్ళ తాటాకు చప్పుళ్లకు బెదిరేవారు లేరు ఇక్కడ. సినిమాలు చేస్తున్నానని నన్ను విమర్శిస్తారా? వాళ్ళలా నాకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవు. వైకాపా నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపాటు. ఈవెన్ ఆయన మాట్లాడిన అంశాలు ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే, హరిహర వీరమల్లు ప్రచారం నా బాధ్యత. పవన్ కళ్యాణ్ ప్రత్యేక పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, నా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇది తీయడానికి 5 ఏళ్ళు పట్టింది, 2 ఏళ్ళు కరోనాతో ఇబ్బందులు, ఆ తర్వాత జగన్తో మ్యాన్-మేడ్ డిజాస్టర్. ఆనక చేద్దామనుకుంటే చంద్రబాబును అరెస్ట్ చేశారు, వైజాగ్లో నన్ను ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలోకి వచ్చాక 6 నెలల పాలనపై పూర్తిగా దృష్టి పెట్టాను. ఆ తర్వాత మిడ్ వ్యాలీలో సెట్టింగ్ వేసి పూర్తి చేశాం పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడానికి నిజంగా ఒక పెద్ద హీరో, స్టార్ హీరో అయ్యండి, గట్టిగా ఒక 100 రోజులు కాల్ షీట్లు కూడా ఇవ్వలేక ఆయన ఆ సినిమా ఇలా లేట్ అవ్వడానికి ఆయనే ఒక కారణమయ్యారు ఒక రకంగా. సో దానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఎందుకు లేట్ అయింది ఏంటి అనేది. అదే అన్ని పత్రికలకు చెప్పారు ఆయన. తర్వాత నెక్స్ట్ పేజీలకు వెళ్దాం. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సమగ్ర విచారణకు అనుమతి. కాకినాడకు చెందిన దళిత యువకుడు ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ ఎలియాస్ అనంతబాబు మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యానికి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో కీలక కదలిక వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ 90 రోజుల్లో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయాలని రాజమహేంద్రవరం SC/ST కోర్టు న్యాయమూర్తి సింగవరపు ఉమా సునంద మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. నిజానికి ఈ ప్రభుత్వం కూడా దీన్ని సెపరేట్గా ఒక టీంని ఏర్పాటు చేసింది ఈ కేసును దర్యాప్తు చేయడానికి. అలాగే దీనికి దర్యాప్తులో సహకరించడానికి ముప్పాళ్ల సుబ్బారావు గారికి, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారికి ప్రత్యేక అనుమతులు ఇచ్చిందనమాట.
ఇక ఖండాంతరాలు దాటిన మద్యం కుంభకోణం విచారణకు ఇంటర్పోల్ సిబిఐ సాయం తీసుకోవాలి. వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్ జేడీ. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. తీర్పు వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి అడిగినవన్నీ ఇచ్చారు. ప్రత్యేక గది, కూలర్, బయట భోజనం, సహాయకుడు, మినరల్ వాటర్, టీవీ, ప్రత్యేక వసతులు, కోర్టు అనుమతి. అబ్బాబ్బాబ్బా, మిథున్ రెడ్డి గారు ఆయన ఏదైతే అడిగాడో అవన్నీ ఇచ్చారంటండి. స్పెషల్ రూమ్ ఇచ్చారంట, కూలర్ ఇచ్చారు, బయట భోజనం, ఇంటి భోజనానికి అనుమతి ఇచ్చారు, అలాగే కిన్లీ వాటర్కి పర్మిషన్ ఇచ్చారు, ఆయనకి సెపరేట్గా టీవీ ఇచ్చారు, అలాగే ఒక పర్సనల్ అసిస్టెంట్ని ఇచ్చారు. జైల్లో ఉంటూ పర్సనల్ అసిస్టెంట్ అంటే మామూలు విషయం కాదు. ఇంకా ఆయన జైల్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి. ఇక ప్రతి పిహెచ్సికి ప్రసూతి సహాయకురాలు, సహజ ప్రసవాలు చేయించేందుకు కార్యాచరణ. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. మద్యం కుంభకోణం నిందితులు దుబాయ్ పారామౌంట్ టవర్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావుతో కలిసే గడిపారు. సిట్కు వ్యాపారవేత్త ఆకర్ష్ కృష్ణ వాంగ్మూలం. ఆకర్ష్ కృష్ణ అండ్ శ్రవణ్ రావు కలిపి వాళ్ళ భార్యల పేరిట పారామౌంట్ టవర్లో 5801 ఫ్లాట్ను కొన్నారు. కానీ అది ఆ తర్వాత శ్రవణ్ రావు తనకు తాను వాడుకున్నారనమాట. ఎవరికి అద్దెకిచ్చింది కూడా చెప్పలేదు. సో దాంతో ఆకర్ష్ కృష్ణ వాళ్ళకి వ్యతిరేకమై అక్కడ జరిగినవన్నీ పోలీసులకు చెప్పేశాడు. ఇక మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ ఉన్నారు కదా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే గిరిధర్పై ఆర్ఆర్ యాక్ట్ అమలుకు చర్యలు. 43.5 కోట్ల బకాయిల వసూలుకు ఆస్తుల వేలం. ఆయన స్పిన్నింగ్ మిల్లులు, విద్యుత్ బకాయిలు సుమారుగా 43.5 కోట్లు ఉన్నాయంటండి. రెవెన్యూ రికవరీ చట్టం అమలుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దాని ద్వారా మొత్తం రికవరీ చేయడానికి చూస్తున్నారు. ఇక మద్యం ముఠాకు రిమాండ్ పొడిగింపు. ఆగస్టు 1 వరకు పెంచుతూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. కడప జైల్లో 5 సిబ్బందిపై వేటు. ఖైదీలకు ఫోన్లు అందిస్తుండటంపై చర్యలు. తర్వాత 3వ పేజీకి వెళ్దాం. ధన్కడ్ రాజీనామా ఆమోదం. క్వాడ్ సొమ్ముతో అనిల్ రియల్ దందా. గూడూరు నాయుడుపేటలో 150 ఎకరాల వెంచర్లు. గట్టిగానే ఉంది. కోసేస్తాం, నరికేస్తాం అంటే చేతులు కట్టుకుని కూర్చోం. పెద్ద వార్త రాశారండి. ఆ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. అలాగే రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయలేకపోయాను అని చెప్పారు. వైకాపా నాయకుల్లాగా నాకేమీ దొంగ కంపెనీలు లేవు, నాకు సినిమాలే ఆధారం. అలాగే టికెట్ ధర పెంపు దస్త్రాన్ని సీఎంకు నేనే పంపాను. వైకాపా ప్రభుత్వం నాపై కక్షతో భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర పెంచేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినా నేను అడగలేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు టికెట్ ధర పెంచేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు కృతజ్ఞతలు. ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ మా పార్టీ మంత్రి దగ్గరే ఉన్నందున టికెట్ ధర పెంపు దస్త్రాన్ని ఆయనకు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు నేనే పంపాను. ఆయన నుంచే అనుమతి వచ్చింది. ఇతర సినిమాలకు ఇచ్చినట్టే నాకు అనుమతి ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇక 4వ పేజీలో, యాక్చువల్లీ ఈనాడు 4వ పేజీ ఎడిటోరియల్ పేజీ కదా, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మద్యం కుంభకోణం మీద ఒక వార్త రాశారు. వార్త కాదు, ఒక వ్యాసం రాశారు. అది కాస్త ఇంట్రెస్టింగ్గా, కామెడీగా ఉంది. వీలైతే ఈ పేజీ ఇక్కడ పాజ్ చేసుకొని చదవండి, లేదా ఇక్కడ స్లో మోషన్లో చూడండి. అంటే నేను అది మొత్తం చదివితే దానికే ఒక 15 నిమిషాలు పడుతుంది కాబట్టి మొత్తం చదవట్లేదు. పాజ్ చేసుకొని చూడొచ్చు. మత్తులో ముంచి బ్రేవుమని తేంచి. బాస్ కొంప ముంచింది, మిత్రరత్నాన్ని అరెస్ట్ చేశారు. మనకు తెలియని ఎదవ పని ఏం చేశాడయ్యా? జనాన్ని మత్తులో ముంచి మద్యం దందాలో మనం సంచులు నింపేసుకున్నామని అనుకుంటున్నారంతా. చూడుగజాల, జనం కష్టజీవులు, వాళ్ళ కష్టం మరిచిపోయేలా మందు పట్టించాం. మత్తు బాగా ఎక్కించే సరుకును మన వాళ్ళతోనే తయారు చేయించాం. మన కష్టానికి ₹1 ఇటు పడి ఉండొచ్చు, దానికే కుంభకోణాలంటూ లంబకోణాలు వెతుకుతారా? తిరిగి వచ్చాక లెక్కలన్నీ సరిచేద్దాంలే. ఇంకెక్కడికి వచ్చేది బాస్? జనం చిత్తుగా కాగితంలో చింపి 11 ముక్కలు చేసి పారేస్తేనే చెత్త చరిత్రలో వ్యర్థాలు అడుక్కుని చేరం. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళంతా కిందకు వస్తారు, మనం పైకి వస్తాంలే. జైంట్ వీల్ ఎక్కి 11 నిమిషాల్లో 11 సార్లు పైకి కిందకి తిరిగి ముచ్చట తీర్చుకోవాల్సిందే తప్ప పైకి వచ్చేది లేదు, సచ్చేది లేదు బాస్. గట్టిగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోవయ్యా, అంతా ఎగిరిపోతారు. నెక్స్ట్ రౌండ్లో ఓచలు వెనక్కి ఎగిరిపడేది బిగ్ బాస్ అని అంటూ బయట చెవులు కొరుక్కుంటున్నారు. అలవాటేగా, వెళ్ళి వచ్చేయచ్చులేవయ్యా గజాల. వెళ్తారు సరే, వచ్చేది ఎప్పుడోనని భయంగా ఉంది బాస్ అని వైసీపీలో ఒక ఇద్దరి మధ్య సంభాషణ జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది
ఈనాడులో ఇచ్చారు. మీరు ఇక్కడ పాజ్లో పెట్టి వీలైతే మొత్తం చదవండి. కాస్త సెటైరికల్గా అప్పుడప్పుడు ఈనాడులో రాస్తారు. ఇది రాశారనమాట. ఇక ఇది పక్కన పెడితే సరే, ఈనాడుని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. ఎందుకంటే మన గుండె, మన మనసు, మన మైండ్ అన్నీ కూడా సాక్షి కోసమే కొట్టుకు సస్తాయి. ఈరోజు ఏం అబద్ధాన్ని అల్లేరా అని. సో ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి. విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. మహిళలకు కూటమి సర్కార్ మరో ధోకా అని ఇచ్చారు. నిజానికి నిన్న అచ్చెన్నాయుడు గారు ఆ మాట అన్నారు. అన్ని పథకాలు ఇచ్చాము, ఇంకా ఇవ్వాల్సిన పథకం ఒకే ఒక్కటి పెండింగ్ ఉంది, అదే మహిళల ఖాతాల్లో నెలకు 1500 వేయడము, అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అన్నారు. సో దాన్ని పట్టుకొని ఈ సాక్షి మీడియా హైలైట్ చేస్తూ బ్యానర్లో వేశారు. ఆల్రెడీ మనం దీని మీద నిన్న వీడియో చేసాం, మీకు గుర్తుందో లేదో. ఒకప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు హామీ ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేసేస్తామనే హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనమాట. దాన్ని అమలు చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, అప్పుడు ఏదో తెలియక ఇచ్చేసాము, అది అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అన్నారు. సో అప్పుడు టీడీపీ మీడియా బాగా హైలైట్ చేశారు కాబట్టి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చేసిన కామెంట్ని వైసీపీ మీడియా యాజ్ యూజువల్ హైలైట్ చేస్తారు. నాడు ఇంటింటికి తిరిగారు, బాండ్లు రాసిచ్చారు, సూపర్ 6 కింద మేనిఫెస్టోలో కూడా పెట్టారు. తొలి ఏడాది 32,400 కోట్లు ఎగ్గొట్టారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. ఆడబిడ్డ నిధి కింద 13 నెలల్లో మహిళలు కోల్పోయింది 35,100 కోట్లు. ఆంధ్ర మహిళా లోకాన్ని దారుణంగా దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం. అంటే ఇంకా ఇంతలే, వీళ్ళకి అవకాశం వచ్చిందిగా, ఏదేదో ఇంకా ఉన్నవి లేనివన్నీ రాస్తారు. మామూలుగానే లేనివన్నీ రాయడం అలవాటు, ఇప్పుడు ఉన్నవి లేనివన్నీ రాస్తారు అవకాశం వచ్చింది కాబట్టి. అచ్చెన్నాయుడు గారికి కొంచెం నోరు ఆగదనమాట, కాబట్టి ఆయన అలాగే మాట్లాడతాడు. సో దీనికి చంద్రబాబు గారు ఏమైనా రిపేర్ చేస్తారేమో, మరమ్మతులు చేస్తారేమో చూడాలి. లోకేష్ గారో చంద్రబాబు గారో దీన్ని మరమ్మతులు చేస్తారు, తప్పదు, నష్ట నివారణ చర్యలు చేస్తారు. ఇక పక్కన పెడితే తాగునీరు తాకట్టు, 10,000 కోట్ల అప్పు, వడ్డీతో సహా ప్రజలను ఎత్తినే భారం. మంచినీటి పథకాల నిర్మాణానికి నిధుల కోసం జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ. రుణం చెల్లింపునకు బల్క్ నీటి అమ్మకంతో నిధులు రాబట్టుకునేలా కార్పొరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వెల్లడి. ఓహో, ఐఏఎస్ అనేదేలే, తప్పు చేయడానికి నో అంటున్న యువ ఐఏఎస్. ప్రజారోగ్య శాఖలో కీలక కాంట్రాక్టు అగ్రిమెంట్పై సంతకానికి నిరాకరణ. 3,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను అడ్డగోలుగా అప్పగించడానికి ససేమిరా. దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేయించి సర్కార్ అగ్రిమెంట్. ఓ కొత్త పథకం రూపంలో ప్రజాధనానికి గండి కొట్టేందుకు పెదబాబు చిన్నబాబు పన్నాగం. ఎలాగైనా బయటపడాలని సాధారణ ఫైళ్లు చూడడం మానేసిన ఐఏఎస్ అధికారి. ఎలాగైతే తామనుకున్న పనులు జరగవని ఇటీవల జీఏడీకి అటాచ్ చేసిన ప్రభుత్వం. ఓకే, తర్వాత పత్రికల్లో వచ్చిన కథనాలే సిట్ ఛార్జ్షీట్. సిట్ పత్రికలకు లీకులు ఇస్తోంది. జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పై నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. మీ ఎదుట చెప్పినందుకు సిట్ మమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట ధనుంజయ రెడ్డి ఆవేదన. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగం. అవును, యథేచ్ఛగా కల్తీ మద్యం దందా. ఏపీ సరిహద్దు తెలంగాణలో మేళ్ల చెరువు మండలంలో గుట్టుగా తయారీ. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఏపీలోని పలు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా. తెలంగాణ ఏపీ టాస్క్ ఫోర్స్ దాడుల్లో భారీగా స్పిరిట్ స్వాధీనం. ఇది ఒకటి ఎక్కువైపోయింది. నకిలీ మద్యం బ్రాండ్లు వేరే ఉంటున్నాయి, వేరేది లోపల లిక్కర్ వేరేది ఉంటుంది. నకిలీ మద్యం తయారీ ఈ మధ్య ఎక్కువైంది. తర్వాత రాజీ పడలేకే వివాదాస్పద జడ్జి వర్మ అభిశంసన అంశమే ధన్కడ్ రాజీనామాకు కారణమని రాశారు. తర్వాత రెండో రోజు అదే రగడ. పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల ఆందోళన. ఓటర్ల జాబితాపై ప్రత్యేక సవరణ. ఆపరేషన్ సింధూర్పై వెంటనే చర్చించాలని పట్టు. ఇక రుస్తుం మైన్స్ చుట్టూ బేతాల కుట్రలు. బీసీ నేత ఆయన బీసీలకు ఏమైనా చేశాడా? ఓకే, బీసీ నేత అయితే కావచ్చయ్యా. ఏమైనా తప్పు చేసి వాళ్ళని అరెస్ట్ చేద్దామంటే బీసీ నేత కులం తీసుకొచ్చేస్తారు వెంటనే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని 2011-12లో అరెస్ట్ చేసినప్పుడు రెడ్డి నేత అనలేదే? ఒక కులానికి ఎందుకు బయటికి తీసుకొస్తారో తెలియదు. స్కామే, తప్పే, నేరమే. పోలీసులు నమోదు చేసిన తప్పుడు వాంగ్మూలంపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్ రెడ్డి. రాత్రంతే స్టేషన్లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగిస్తామని భయపెట్టారని ఆవేదన. అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేసి వాళ్లే స్టేట్మెంట్ రాసుకున్నారని వెల్లడి. పోలీసుల తీరుపై మండిపడ్డ న్యాయమూర్తి. సాక్షిలో ఏం రాసినా నమ్మబుద్ధి అవట్లేదు తెలుసా.
మొన్న మరీ దారుణంగా 2023లో హీరోయిన్లు ఇచ్చిన స్టేట్మెంట్ని తీసుకొచ్చి మొన్న రాసేసరికి కొన్ని వార్తలు వీళ్ళు మరీ అబద్ధాలు రాస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం రాసినా నమ్మబుద్ది అవట్లా. ఏమ్మా పాపం. రాష్ట్రపతికి గడువుపై మీరేమంటారు? పెళ్లిలకు ఆమోదం విషయంలో రాష్ట్రపతి కాలపరిమితి విధించడంపై జవాబు ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పసిడి ధర మళ్ళీ 1,00,000 పైకి. సరే, సాక్షి అయిపోయింది, నీకోసం చాలా టైం భరించామమ్మా, వెళ్ళిపోమ్మా. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే అది విషమే, అత్యంత హానికరంగా జే బ్రాండ్ మద్యం 2022లోనే ధృవీకరించిన చెన్నై ల్యాబ్. నరాలు, రక్త ప్రసరణ, చర్మంపై దుష్ప్రభావం అయినా పట్టించుకొని జగన్ సర్కార్. మద్యంతో సొమ్ము చేసుకోవడమే లక్ష్యం. మరీ నాసిరకంగా తయారైన చీప్ లిక్కర్. ప్రమాణాలు, నాణ్యతకు తిలోదకాలు. శుద్ధి చేయని ఈఎస్ఏతోనే తయారీ. నాటి ఆరోపణలు నిజమని ధృవీకరించిన వైద్య ట్రస్టు నివేదిక. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్రమ మద్యం కుంభకోణంతో పాటు ఆరోగ్యాన్ని కూడా క్షీణించేలాగా నకిలీ మద్యం అమ్మారు. ఇది మరో దారుణమైన విషయం. దీని మీద కూడా విచారణ జరగాలి యాక్చువల్గా. ఇక క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారంట. మళ్ళీ తెర మీదకు జిల్లాల పునర్విభజన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2022లో చేసిన జిల్లాల పునర్విభజన న్యాయం జరగలేదు అన్ని ప్రాంతాలకు అని మరోసారి దీన్ని చేయాలని చూస్తున్నారు. పునర్విభజన అంటే భౌగోళిక స్వరూపాలు కొంత మార్చి, సరిహద్దులు మార్చి, పేర్లు మార్చుతారంట. దీని మీద మంత్రివర్గ ఉపసంఘం 7 మంత్రులతో ఉపసంఘం వేశారు. ఇక పంటలపై శాటిలైట్ సర్వే నెంబర్ ఆధారంగా పంటల గుర్తింపు, రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ, కృత్రిమ మేధతో ఉత్పత్తులకు విలువ జోడింపు, ఉద్యాన పంటల్లో సూక్ష్మ సేద్యం గేమ్ చేంజర్ అనే పదాలు బాగా వాడుతున్నారు ఈ మధ్య. ఇక క్వాడ్జ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరు. 7 డోర్ డెలివరీ కేసులో మళ్ళీ విచారించండి. రాజమహేంద్రవరం ఎస్సీ న్యాయస్థానం తీర్పు. ఇక ఎయిర్ ఇండియా విమానంలో మంటలు. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఫ్లైట్లో స్వల్ప అగ్ని ప్రమాదం. సురక్షితంగా బయటపడిన ఎయిర్ ఇండియాలో మరీ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఏంటో. ఇక భారత్పై జలకటకం. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్. సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైనది డ్యామ్ నిర్మాణ ప్రాంతం భూకంప జోన్. భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు. చైనా కావాలని నీటిని వదిలిన ప్రమాదమే. పర్యావరణం పైన తీవ్ర ప్రమాదం. సో బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మిస్తున్న అతిపెద్ద డ్యామ్. 2 ఆప్షన్లు, 2 వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. 1 వాళ్ళు నీళ్ళు అక్కడ స్టోర్ చేసుకొని వాళ్ళు వాడుకుంటారు. 2 నీళ్లు బాగా ఎక్కువైపోయినప్పుడు అనూహ్యంగా గేట్లు ఎత్తేస్తే ఆ నీళ్ళు వచ్చి దిగువ ప్రాంతాన అంటే మన దేశంలో వరదలు వస్తాయి. ఈ 2 రకాలుగా కూడా ప్రమాదమే. సో ఏం చేస్తారో చూడాలి. ఇక మిథున్కు ఇంటి భోజనం, 2 పూటల ఆహారం ఒకేసారి తీసుకెళ్ళడానికి కోర్టు అనుమతి. కొన్నాళ్ళు అయ్యాక ఇంకా అడుగుతాడులే ఆయన. ఇప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయిన 2వ రోజునే ఈ ఫెసిలిటీస్ అడిగాడు, ఇచ్చారు. కొన్నాళ్ళు అయ్యాక ఇంకా ఫెసిలిటీస్ అడుగుతాడు. నాకు ఏసీ కావాలి, నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, ఇంకా ఫెసిలిటీస్ కావాలని అడుగుతారు. అప్పుడు కూడా ఇచ్చేద్దాం. మిథున్ రెడ్డి గారు కదా ఎంతైనా, పెద్దిరెడ్డి గారు అబ్బాయి. సో ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. సో నేను పైన మాత్రమే టచ్ చేసి వదిలేను, ఎందుకంటే బయట ఉన్నాను కదా, ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.